పిఠాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరాహలయ్యపేట యాసలపు సూర్యారావు భవన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో 14వ రోజు జంతువులతో మనం ఎలా మెలగాలో వివరించడం జరిగింది. సమ్మర్ క్యాంపు విద్యార్థులందరికీ జంతు ప్రేమికుడు నవీన్ నాని జంతువుల పట్ల మనం వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలో వివరించారు. పెంపుడు జంతువులను పావురం, కోడి, బాతులు, చేపలు వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి విద్యార్థులకు వివరించారు. జంతువులు తనని తాను కాపాడుకోవడం కోసం అవి చేసే ప్రయత్నాన్ని, వాటి పిల్లలకు తిండి పెట్టే విధానాన్ని, వాటి నివాసం తదితర అంశాలను వివరించారు. జంతువుల పట్ల మనం దయ కలిగి ఉండాలని ప్రతిరోజు పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తామని గుర్తు చేశారు. జంతువుల వల్ల సమాజానికి కలిగే ఉపయోగాన్ని విద్యార్థులకు వివరించారు. వ్యవసాయం దగ్గర నుండి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో జంతువులు చాలా దోహదం చేస్తాయని అన్నారు. మనం పెంపుడు జంతువులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. దీని ముందు కాట పరిగెట్టారనుకో ఇది బయట చేస్తారు, అంటే పెద్ద ఇబ్బంది ఏముండదు. కానీ దీనికి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, పట్టుకడితే నొక్కితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? ఇదేమో హార్మ్ఫుల్ కాదు, కాకపోతే దీనికి ఇబ్బంది అనిపించిందంటే చాలా గట్టిగా కొడుతుంది. దీని లైఫ్ స్పాన్ 12 సంవత్సరాలు బతుకుతుంది. దీనికి 10 ఇయర్స్ ఉంటాయి, ఈ లైఫ్ స్పాన్ వచ్చి 12 సంవత్సరాలు బతుకుతాయి. దీన్ని మామూలుగా బాతులు నిలబట్టుకోవాలంటే ఎప్పుడు మీకు కనబడినప్పుడు పీకిని పట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా? పీకిని పట్టుకోవాలన్నమాట. పీకి పట్టుకుంటే దీనికి నొప్పి ఏమీ రాదు, కానీ దీన్ని పీకితోటే హ్యాండిల్ చేయాలి. ఓకేనా? పీకి పట్టుకొని మాత్రం హ్యాండిల్ చేయాలి. దీన్ని వింగ్స్ వచ్చి ఇది క్యాట్ రెగ్యులర్ గా మీరు అంతా చూసేదే. ఈ క్యాట్ మంచిదా చెడ్డదా? ఓకే, అదే మాట్లాడుతున్నారు కదా. ఇంత చిన్న క్యాట్ మిమ్మల్ని 5 minutes లో చంపేస్తుంది. ఓకే, ఇంత చిన్న క్యాట్ వల్ల మీ కళ్ళు పోతాయి. ఇంత చిన్న క్యాట్ వల్ల మీ స్కిన్ ర్యాషెస్ వస్తాయి. ఓకే, ఇంత చిన్న క్యాట్ వల్ల మీరు ఆస్మా ఇటువంటి రోగాలు ఎవరన్నా కనుకుంటే వాళ్ళు తొందరగా పైకి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఫస్ట్ దీని ఫెదర్స్ ఉన్నాయి కదా, ఈ కంట్లో పడ్డాయి అనుకో, దీని వెంట్రుకలు అవి మనం క్లీన్ చేసుకునేటప్పుడు గీతలు పడి ఫంగస్ వస్తుంది అనమాట. అంటే మన కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ అని విన్నాం కదా, సో అలాగే ఐలో ఫంగస్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఏమైనా చూసారనుకో ఇంత పెద్ద మచ్చ కనబడుతుంది అక్కడ. మీకు ఆస్మా పేషెంట్స్ ఉంటే చనిపోతారనమాట. ఓకేనా? దీన్ని ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో పెట్టి పట్టుకోవాలని చూసినా, లేదంటే ఏమైనా చేయాలనుకుంటే డైరెక్ట్ ఇలా వచ్చి ఇక్కడ మాత్రం అటాక్ చేస్తాం. ఓకే, పీకిని పట్టుకుంటుంది అనమాట డైరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇది మలమూత్ర విసర్జన చేయడం అనేది ఎవరో చూస్తుంటాం, ఇది గొయ్యి తీసి తప్పెడుతుంటారు. అదే కనుక బయట చేసిందనుకో, ఒక రూమ్ లో కానీ చేసిందనుకో, ఆ రూమ్ లో ఒక 2 months వరకు స్మెల్ పోనే పోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి మంచిదానంట.